ఇక చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టపోతారని సీఎం చెప్పారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్లో టైంపాస్ చేయడం సరికాదని, పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాహుల్ గాంధీకి తనకు గ్యాప్ ఉండడం అవాస్తవమని, రాహుల్ గాంధీ తాను రెగ్యులర్గా టచ్లో ఉన్నామన్నారు. ఆ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి. అవసరాలకు అనుగుణంగా కేసీఆర్, మోదీ మాటలు మారుస్తున్నారని మండిపడ్డారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి వారు ప్రధాని కావాలన్నారు. అధికారుల విషయంలో కొంత సమన్వయం పాటించాలన్నారు. కొందరు అధికారులు సంపాదన మార్గంగా ఉన్నారని సీఎం చెప్పారు. తాను మాట ఇస్తే నిలబెట్టుకుంటారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. వేరే ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నామన్నారు.